అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 13వ తేదీ శనివారం ఉదయం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవ ప్రాంగణంలో యోగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత మంగళవారం ఉదయం ఉండవల్లి గుహల వద్ద భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. అలాగే శనివారం ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ ఉత్సవ ప్రాంగణంలో ఎంటీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యోగా ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సాధు వెంకట మల్లిక, పట్టణ ఎస్ఐ ఎం నాగార్జున, డిఈ రమేష్, ఉద్యాన ఏడి రామారావు, ఇంజనీరింగ్ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. శనివారం ఉదయం 6:30 గంటలకు జరిగే యోగా ప్రత్యేక కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, వివిధ శాఖల అధికారులు, యోగాభ్యాసకులు, నగరవాసులు పాల్గొంటారని ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు తెలిపారు. అలాగే శనివారం త్రయోదశి కారణంగా ఉదయాన్నే శివాలయానికి వచ్చే భక్తులు ఇక్కడ నిర్వహిస్తున్న యోగా ప్రత్యేక కార్యక్రమాన్ని గమనించాలని ఆయన కోరారు. శివాలయానికి వెళ్లే భక్తులు ఘాట్ రోడ్ మార్గంలో గండాలయపేట వైపు గుండా వెళ్లాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి యోగాంధ్ర కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారము నిర్వహించుటకు మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ప్రజలందరికీ ఒక అలవాటు నేర్పాలని ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాయి. దాన్ని అనుసరించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటుకు గౌరవనీయులైన మినిస్టర్ గారు, అలాగే మా కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు ఆదేశాలను అనుసరించి రేపు ఉదయం 6:30 యోగా కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలోని ఉత్సాహవంతులు యోగాలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా రావాల్సింది కోరుతున్నాం. దీనిలో గుంటూరు నుంచి కూడా ఒక యోగా బృందం 10 మినిట్స్ ప్రకారం వాళ్ళు చిన్నపిల్లలు, తల్లులు కలిపి ఒక యాక్టివిటీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్యమైన ప్రసంగం చేస్తారు. ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా యోగా కావాలి. ఈ యోగాని మన భారతదేశంలోనే పుట్టింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసుకురావడానికి గవర్నమెంట్ కూడా దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టి యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మన తాడేపల్లిలోనున్న ఉండవల్లి గృహంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి కూడా జిల్లా కలెక్టర్ ఎక్కువ మంది ప్రజలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కావున మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ప్రజలందరికీ విన్నపము ఏమిటంటే, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మనం మన జీవనశైలిలో యోగాని ఒక భాగంగా ఏర్పాటు చేసుకున్నట్టుకు ఇది ఒక అవకాశాన్ని దీనిలో పాల్గొని విజయవంతం చేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం పెంపొందించుటకు దీన్ని ఉపయోగించుకోవలసిందిగా విన్నపం చేస్తున్నాం.